కళ్ళు మూసుకొని పవన్ కళ్యాణ్ అనే పేరు వినగానే మనకు కనబడే కొన్ని పదాలు: డిప్యూటీ చీఫ్ మినిస్టర్, కన్ఫ్యూజన్, కాంట్రడిక్టింగ్ హిమ్సెల్ఫ్, ఉద్వేగం, ల్యాక్ ఆఫ్ క్లారిటీ, నిర్ణయాలు ప్లాన్తో కాకుండా ఎమోషన్లో తీసుకోవడం, కొన్ని మంచి పనులు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ పరిణామ క్రమంలో భాగాలు. కథానాయకుడి నుండి నాయకుడిగా, నాయకుడి నుండి రాజకీయ నాయకుడిగా, తెరపై నటన నుండి నిజం వైపు, నిజం నుండి ప్రజాక్షేత్రంలో నటన వరకు, చెగోవేరా నుండి అనాపాలజెటిక్ సనాతని వరకు, ప్రజలను పట్టించుకోవడం నుండి పార్టీల ప్రయోజనాలు మాత్రమే పట్టించుకునే వరకు. ఇది ఒక ప్రస్థానం మాత్రమే కాదు, ఒక దిశ సిద్ధాంతం లేని, గాలి ఎటు వీస్తే అటు ఎగిరే జనసేన జెండా పొగరు యొక్క పరిణామక్రమం. మనం ఈ వీడియోలో కథానాయకుడుగా పవన్ కళ్యాణ్, జననాయకుడుగా పవన్ కళ్యాణ్, రాజకీయ నాయకుడుగా పవన్ కళ్యాణ్ దశలను క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సందీప్ రుద్రాక్షల అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. కథానాయకుడి దశ 1996 టు 2013. తెరపై హీరో కాదు, ఒక భావోద్వేగం. తెలుగు సినిమా చరిత్రలో చాలామంది హీరోలు వచ్చారు. కొందరు సూపర్ స్టార్లు అయ్యారు, ఇంకొందరు బాక్సాఫీస్ని ఏలారు. కానీ కొద్ది మంది మాత్రమే అభిమానుల జీవితాల్లో భాగమయ్యారు. ఆ కొద్ది మందిలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ను అభిమానులు కేవలం సినిమాల కోసం ఇష్టపడలేదు, ఆయన వ్యక్తిత్వం చూసి ఇష్టపడ్డారు. చిరంజీవి తమ్ముడుగా ఎంట్రీ 1996లో వచ్చిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో పవన్ కళ్యాణ్ సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆ సమయంలో ఆయనపై ఒక పెద్ద నీడ ఉండేది. ఆ నీడ పేరే చిరంజీవి. ప్రేక్షకులందరూ ఆయన్ని చిరంజీవి తమ్ముడుగానే చూశారు. కానీ పవన్ కళ్యాణ్కు మొదటి నుంచి ఒక విషయం స్పష్టంగా తెలుసు: నేను చిరంజీవిని అవ్వలేను, కానీ పవన్ కళ్యాణ్ని అవ్వాలి అని. స్టార్ కావడానికి ప్రయత్నం చేయలేదు, అదే ఆయన ప్రత్యేకత. ఆ కాలంలో హీరోలు భారీగా డ్యాన్సులు చేస్తుంటే పవన్ కొంచెం భిన్నంగా కనిపించేవాడు. ఆయనకు డ్యాన్సులు బలంగా రావు, ఇంటర్వ్యూలు ఎక్కువగా ఇవ్వరు, మీడియా ముందు తక్కువగా కనిపిస్తారు, సినిమా ఫంక్షన్లకు కూడా చాలా అరుదుగా వెళ్తారు. అయితేనేం యువత ఆయనకు కనెక్ట్ అయింది. ఎందుకంటే వారు ఆయనలో ఒక సాధారణ మనిషిని చూశారు. 2001లో వచ్చిన ఖుషీ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ ఒక హీరో స్థాయిని దాటి ఒక కల్ట్ ఫిగర్గా మారిపోయాడు. ఆయన స్టైల్, ఆయన నడక, ఆయన మాట తీరు, ఆయన మేనరిజమ్స్ అన్నీ యువత కాపీ చేయడం ప్రారంభించింది. అక్కడే ఫ్యాన్స్ అనే పదం భక్తులుగా మారడం మొదలైంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎక్కువగా కనిపించే కామన్ పాయింట్ ఒకటి ఉంది: వ్యవస్థతో పోరాడే వ్యక్తి, అన్యాయాన్ని ఎదుర్కొనే వ్యక్తి, ఒంటరిగా నిలబడే వ్యక్తి. ఈ పాత్రలు ఆయన వ్యక్తిగత ఇమేజ్తో కలిసిపోయాయి. ప్రేక్షకులు తెరపై కనిపించిన పాత్రనే నిజ జీవిత పవన్గా ఊహించుకోవడం మొదలుపెట్టారు. 2008లో వచ్చిన జల్సా సినిమా మరో కీలక మలుపు. ఈ సినిమాలోని హీరో ఒక మాజీ నక్సలైట్. వ్యవస్థపై ప్రశ్నలు వేస్తాడు, సమాజంపై మాట్లాడతాడు. ఇక్కడి నుంచి పవన్ అభిమానుల్లో ఒక భావన బలపడింది: ఈ వ్యక్తి ఎప్పుడో ఒకరోజు రాజకీయాల్లోకి ఖచ్చితంగా వస్తాడు అని. ప్రజారాజ్యం ప్రభావం 2008లో ప్రజారాజ్యం పార్టీ ప్రారంభమైనప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజల ముందుకు యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయ వేదికపై వచ్చారు. అప్పుడే ఆయన ప్రసంగాల్లో ఒక ప్రత్యేక శైలి కనిపించింది. సినిమా డైలాగులు కాదు, భావోద్వేగంతో కూడిన ప్రసంగాలు. అవినీతి, సమాజం, మార్పు, యువత ఇలాంటి అంశాలు మాట్లాడటం ప్రారంభించారు. 2013 నాటికి పవన్ కళ్యాణ్ కేవలం ఒక స్టార్ కాదు, ఆయన చుట్టూ ఒక సిద్ధాంతం ఏర్పడింది. ఒక హీరోగా వచ్చిన వ్యక్తి ఒక ఆశగా మారాడు. ప్రేక్షకులు ఆయనను సినిమా హీరోగా చూడటం తగ్గించి భవిష్యత్తు నాయకుడిగా చూడటం ప్రారంభించారు. అందుకే 2014లో ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఆ రాజకీయ నాయకుడు పుట్టుక 2014లో జరగలేదు. అది ఖుషీ థియేటర్లలో, జల్సా డైలాగుల్లో, ప్రజారాజ్యం సభల్లో, అభిమానుల ఊహల్లో చాలా సంవత్సరాలకు ముందే ప్రారంభమైంది. రెండో దశ నాయకుడి దశ 2014 నుండి 2019 వరకు. ప్రశ్నించడానికే వచ్చిన నాయకుడు. 2014 మార్చి 14 హైదరాబాదులో ఒక సభ. ఆ రోజు పవన్ కళ్యాణ్ కేవలం పార్టీని ప్రకటించలేదు, తన అభిమానుల కలలకు ఒక రాజకీయ రూపం ఇచ్చారు. అక్కడే జనసేన పుట్టింది. కానీ జనసేన పుట్టుకకు ముందు నుంచే ఒక ప్రశ్న అందరి మనసులో ఉండేది: సినిమాల్లో వ్యవస్థను ప్రశ్నించిన ఆ వ్యక్తి నిజ జీవితంలో కూడా అలాగే నిలబడతాడా? ఆ రోజు పవన్ ఇచ్చిన ప్రసంగం చూసిన చాలామంది ఒక విషయం గమనించారు. అది రాజకీయ ప్రసంగం కంటే ఒక ఆవేదనలా కనిపించింది. నాకు పదవులు వద్దు, ఆయన ప్రారంభించిన సభలో చెప్పిన అత్యంత ప్రసిద్ధమైన భావనలో ఒకటి: నేను అధికారంలోకి రావడానికి రాలేదు, ప్రశ్నించడానికి వచ్చాను. ఈ ఒక్క వాక్యం
ఆయన రాజకీయ వ్యక్తిత్వానికి పునాది వేసింది. ఆ సమయంలో ప్రజల్లో రాజకీయాలపై తీవ్ర నిరాశ ఉంది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ గందరగోళంగా ఉంది. యువతలో కోపం ఉంది. ఆ కోపానికి, ఆ నిరాశకి పవన్ కళ్యాణ్ ఒక వేదికలా కనిపించాడు. పవన్ ప్రసంగాలు ఎందుకు భిన్నంగా ఉండేవి? సాధారణ రాజకీయ నాయకులు గణాంకాలు చెబుతారు, పవన్ కళ్యాణ్ కథలు చెప్తాడు, కవిత్వాలు చెప్తాడు, పుస్తకాల గురించి మాట్లాడతాడు, తత్వశాస్త్రం గురించి మాట్లాడతాడు. అందుకే ఆయన సభలు రాజకీయ సమావేశాల కంటే సాహితీ సభల్లా అనిపించేవి. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది అంటూ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన ఈ మాటలు తన పార్టీ మొదటి సభలో చెప్తూ ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటాను, పోరాడతాను, ప్రశ్నిస్తాను అంటూ యువతను ఉద్వేగపరిచే ప్రసంగం చేశారు. దీని ద్వారా ఆయన తనను సామాన్యుల తరపున నిలబడే నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. మీ శ్రమ నా మెడలో పూలహారం అన్నారు. మీ చెమట, మీ కష్టం నాకు పన్నీరు జల్లు అన్నారు. నేను పారిపోయే వ్యక్తిని కాదు, అవకాశవాదిని కాదు, మీకు అండగా నిలబడతాను అంటూ ప్రజల శ్రమను, కార్మిక చెమటను చూడగలిగిన నాయకుడయ్యారు పవన్ కళ్యాణ్. చెగువేరా ప్రభావం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు చెగువేరా పేరును ప్రస్తావించకుండా ఉండలేం. చెగువేరా ఫోటోలు, చెగువేరా కోట్స్, చెగువేరా తిరుగుబాటు భావజాలం ఇవి పవన్ అభిమానుల్లో ఒక ప్రత్యేక ఆకర్షణను సృష్టించాయి. చాలామంది యువతకు చెగువేరా గురించి మొదటిసారిగా తెలిసింది పవన్ కళ్యాణ్ గారి ద్వారానే అని చెప్పొచ్చు. సముద్రం ఒకడి కాళ్ళ కింద కూర్చుని మొరగదు, తుఫాన్ ఒకడికి చిత్తం అనటం ఎరగదు, పర్వతం ఒకడికి వంగి సలాం చేయదు, నేనంతా కలిపి ఒక పిడికెడు మట్టే కావచ్చు కానీ చెయ్యెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది అంటూ ఎవరి కాళ్ళ కింద కూర్చోను, ఎవరికి చిత్తం అంటూ ఊడిగం చేయను, పర్వతం లాంటి ఆత్మగౌరవం కలిగిన వ్యక్తిని వంగి సలాం కొట్టను, ఒక దేశపు జెండాకున్నంత నిబద్ధతతో కూడిన పొగరు కలిగిన వాడిని ప్రశ్నించక మానను అంటూ భావోద్వేగభరితంగా తన వ్యక్తిత్వాన్ని ప్రజలకు, ముఖ్యంగా యువతకు తెలియజేసి వాళ్ళ మనసులకు దగ్గరయ్యారు. అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండలేను అంటూ ఆయన ప్రసంగాల్లో పదే పదే చెప్పేవారు. ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ జనసేనకు నిర్దేశించిన సిద్ధాంతాలేంటి? కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే భావజాలం, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, పర్యావరణాన్ని రక్షించే విధానం అంటూ తన పార్టీ సిద్ధాంతాలు వివరించి ఒక కొత్త హోప్గా ప్రజల ముందు నిల్చున్నారు. స్పెషల్ స్టేటస్ ఉద్యమం 2014 తర్వాత పవన్ కళ్యాణ్ను అత్యంత బలంగా నిలబెట్టిన అంశం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా. విభజన తర్వాత రాష్ట్రానికి హామీ ఇచ్చిన స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. తిరుపతి సభలో ఆ రోజు స్పెషల్ స్టేటస్ గురించి ఒక నాయకుడు ప్రశ్నించినట్టుగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏకిపడేశారు. 3 సంవత్సరాలుగా తీపి కబురు కోసం ఎదురు చూసాం, కానీ మీరేమిచ్చారు? పాచిపోయిన 2 లడ్డూలు ఇచ్చారంటూ ఎంతో తీవ్రంగా విమర్శించారు. ఇదే సందర్భంలో ఉత్తరాది వివక్ష గురించి దక్షిణాది నాయకుడిగా ఉత్తరాది అహంకారం దక్షిణాదిపై చూపించొద్దు అంటూ గర్జించారు. ఉద్దానం కిడ్నీ బాధితులు. ఇది పవన్ రాజకీయ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి. ఉద్దానం ప్రాంతంలో వేలాది మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని ఆయన ప్రత్యక్షంగా వెళ్ళి చూశారు. మీడియా పెద్దగా పట్టించుకొని సమస్యను జాతీయ స్థాయికి చర్చకి తీసుకెళ్లారు. ఫలితం వైద్య శిబిరాలు పెరిగాయి, పరిశోధనలు ప్రారంభమయ్యాయి, ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగింది. ఉద్దానం సమస్య దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. భూసేకరణ సమస్యలు, రైతుల భూములు తీసుకోవడం, పరిహారం, పునర్నివాసం ఇలాంటి అంశాలపై పవన్ అనేక సార్లు మాట్లాడారు. రైతుల ఆత్మహత్యలు, రైతుల కుటుంబాలను కలవడం, వారి సమస్యలను వినడం, ప్రభుత్వాలను ప్రశ్నించడం ఈ అంశాల వల్ల పవన్కు గ్రౌండ్ లెవెల్ నాయకుడు అనే ఇమేజ్ వచ్చింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్పై నాయకుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనే ఒక కీలక విషయంలో నేను మీ వెంటే ఉంటానంటూ అక్కడ కార్మిక నాయకుల పక్షాన పోరాడి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ రాష్ట్రానికి ఎంత నష్టం చేకూరుస్తుంది అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి పదే పదే ప్రసంగాల్లో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ వచ్చారు. సుగాలి ప్రీతి కేసు ఇష్యూపై నాయకుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? ఒక అమ్మాయి చదువుకోవడానికి స్కూల్కి వెళ్తే ఒక 10 మంది కలిసి నాశనం చేస్తే దాని గురించి ఎవ్వరూ మాట్లాడరు, ఎవరూ పట్టించుకోరు, ఎవరూ న్యాయం చేయరు అనే ఆ రోజు పవన్ కళ్యాణ్ ఆ కేసుని టేకప్ చేసి ఆ తల్లి వేదనను నేషనల్ లెవెల్లో రికగ్నైజేషన్ వచ్చేలా చేశాడు. నేనేం చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయాను, ఒక నిస్సహాయుడిగా మిగిలిపోయాను అంటూ తన ఆవేదనను అతని మాటల్లో ప్రతి సభలోనూ వ్యక్తం చేశారు. యువతతో కనెక్షన్,
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన బలం ఓటు బ్యాంకు కాదు, యువత. ఎందుకంటే ఆయన యువతకు ఇలా కనిపించారు. డబ్బు కోసం రాజకీయాల్లోకి రాని వ్యక్తి, పదవి కోసం రాని వ్యక్తి, వ్యవస్థను ప్రశ్నించే వ్యక్తి. 2019 నాటికి పవన్ కళ్యాణ్ గురించి ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయం ఏమిటి అంటే, ఈ వ్యక్తి గెలుస్తాడో లేదో తెలియదు కానీ నమ్మకంగా మాట్లాడుతున్నాడు. ఈ దశలో ప్రజలు ఆయనను కేవలం స్టార్గా చూడలేదు, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా చూశారు. అనేక సమస్యలపై ఆయన గలమెత్తడం వల్ల ప్రశ్నించడానికి వచ్చిన నాయకుడు అనే గుర్తింపు ఆయనకు లభించింది. మూడవ దశ రాజకీయ నాయకుడి దశ. 2019 నుంచి ప్రస్తుతం వరకు ప్రశ్నించే నాయకుడి నుండి అధికార రాజకీయ నాయకుడి వరకు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ప్రజలు 2 విషయాలు చెప్పేవారు: ధైర్యంగా మాట్లాడతాడు, ఎవరినైనా ప్రశ్నిస్తాడు. కానీ 2019 తర్వాత రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర పూర్తిగా మారడం ప్రారంభమైంది. ఎందుకంటే ఇక ఆయన కేవలం ఉద్యమ నాయకుడు కాదు, అధికారాన్ని అందుకోవలసిన నాయకుడు. అక్కడి నుంచి ఆయన పరిణామ క్రమంలో 3వ దశ ప్రారంభమవుతుంది. 2019 ఎలక్షన్స్లో మొదటి పెద్ద దెబ్బ. 2019 ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఫలితం పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో అతిపెద్ద షాక్. తాను పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోవడం, పార్టీకి పరిమితి స్థానాలు రావడం, ఇది కేవలం ఓటమి కాదు, ఒక ప్రశ్న. ప్రజలు ప్రసంగాలను ఇష్టపడతారు కానీ ఓట్లు వేస్తారా? ఆ ఓటమి పవన్కు నేర్పిన పాఠం. 2014లో ఉన్న పవన్ కళ్యాణ్ భావన మంచి ఉద్దేశం ఉంటే ప్రజలు గెలిపిస్తారు. 2019 తర్వాత వచ్చిన భావన రాజకీయాల్లో మంచి ఉద్దేశం ఒకటే సరిపోదు. ఇక్కడే ఉద్యమకారుడు రాజకీయవేత్తగా మారడం మొదలైంది. సిద్ధాంతమా, వ్యూహమా? 2014లో పవన్ కళ్యాణ్ మాటల్లో ఎక్కువ వినిపించిన పదాలు విలువలు, మార్పు, ప్రశ్నించడం, ప్రజాస్వామ్యం. 2020 తర్వాత ఎక్కువగా వినిపించిన పదాలు కూటమి, వ్యూహం, ఓటు చీలిక, అధికారిక మార్పు, సనాతన ధర్మం. ఇది చిన్న మార్పు కాదు, రాజకీయ ఆలోచనల్లో వచ్చిన పెద్ద మార్పు. రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత విప్లవ కవిత్వం చెప్పిన ఆ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈరోజు సనాతన ధర్మం అంటున్నాడు. చిగువేరా స్ఫూర్తితో పార్టీ నిర్మించానన్న వ్యక్తి ఒక మతానికి ఊడిగం చేస్తున్నట్టుగా ఉంది. సముద్రం ఒకటి కాళ్ళ కింద కూర్చోదన్నాడు, పర్వతం వంగి సలాం కొట్టదు అన్నాడు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆడిస్తున్న కీలుబొమ్మగా మారి సలాము కొడుతున్నాడు, వంగి దండాలు పెడుతున్నాడు, ఊడిగం చేస్తున్నాడు. వాళ్ళు ఏం చెప్తే అది చేసే విధంగా మారిపోయాడు. అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండలేను అన్నారు. ఈరోజు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, దాని గురించి ప్రశ్నించరా? అది అన్యాయంగా కనిపించట్లేదా? జనసేన సిద్ధాంతాలు అంటూ కులాలను కలిపే ఆలోచన విధానం అన్నారు. కులాలను కలపడం అంటే జగన్ రెడ్డి, జగన్ రెడ్డి అని ఒక రెడ్డి అనే పదాన్ని హైలైట్ చేస్తూ విమర్శించడమా? అట్లా ఒక కులం పేరుని తీసుకొని విమర్శించడమే కులాలను కలిపే ఆలోచన విధానమా? మతాల ప్రస్తావన లేని రాజకీయం అన్నారు. కానీ ఈరోజు సనాతన ధర్మం అనే పదాన్ని మీదేసుకొని వేరే పార్టీ సిద్ధాంతాలని తమ పార్టీ సిద్ధాంతాలుగా మార్చుకొని దేశమంతా ప్రచారం చేస్తున్నారు. ఇదే రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్లో వచ్చిన మార్పు అంటాను. ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అన్నారు. నిన్న కాక మొన్న తెలంగాణ గడ్డ మీద ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదంతో సమానం అన్నట్టు మాట్లాడారు. మీరు మాట్లాడే మీ సిద్ధాంతాలకు మీరే కాంట్రడిక్ట్ చేస్తూ వేరే వాళ్ళ సిద్ధాంతాలను, వేరే పార్టీ ఎజెండాలను మీరు మోస్తున్నంతకాలం మీరు ఒక దిశ లేని రాజకీయ నాయకుడిగానే మిగిలిపోతారు, ఒక సైద్ధాంతిక విలువ లేని రాజకీయ నాయకుడిగానే మిగిలిపోతారు. ఏపీ స్పెషల్ స్టేటస్ అనే ఒక విషయం మీద పూర్తిగా నిలబడి ఉండలేకపోయారు. దానికి కారణం నాకేమనిపిస్తుందంటే, ఏ రోజైతే మీరు ఓటమిని చవి చూశారో 2019లో 2 స్థానాల్లోనూ ఓడిపోవడం, అప్పటిదాకా అధికారం అనేది తుమ్మితే ఊడిపోయే విషయం, దానికెందుకు మీరు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని మాట్లాడిన వ్యక్తి అధికారం కావాల్సి వచ్చింది. ఆ రోజు నుండి ప్రశ్నించడం కాదు, అధికారం సాధించడమే ముఖ్యమైపోయింది. అలా మీరు రాజకీయ నాయకుడిగా మారిపోయారు. నా ఉద్దేశం ప్రకారం మీరు నిజంగా నాయకుడిగానే ఉండుంటే ఏం చేసేవారో తెలుసా? ఆ స్పెషల్ స్టేటస్ వచ్చేంత వరకు కేంద్రం మెడలు ఉంచి రప్పించేవారు. ఆ శక్తి మీకుంది, కానీ మీలో ఉన్న శక్తి మీకే తెలియదు. మీరు ఉద్యమాన్ని తీవ్రతరం చేయొచ్చు, ఒకే సిద్ధాంతంపై నిలబడి బలంగా పోరాడి ఉండొచ్చు ఆ రోజు, కానీ అలా చేయలేదు. మీకప్పుడు అధికారం అవసరమైపోయింది. ఇక బీజేపీ ప్రభుత్వానికి దాసోహం అనేశారు. ఇక ఆ రోజు నుండి బీజేపీ ఏది చేసినా కరెక్టే, బీజేపీ ఏది చేసినా మంచే. వాళ్ళు చేసిన తప్పులు కనిపించవు, వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరమే లేకుండా పోయింది. పూర్తిగా వాళ్ళ రంగును కప్పుకుంటూ తిరగడం మొదలుపెట్టారు. ఇది మీరు చేసే రాజకీయం అని తెలుస్తూనే ఉంది. మీకు అంత నమ్మకం ఉందో, మీకు ఆ సిద్ధాంతం పట్ల అంత గౌరవం ఉందే అని అయితే ఎవరికీ అనిపించదు. ఇదంతా మీరు చేస్తున్న రాజకీయం లాగానే కనిపిస్తుంది, కానీ మీరు ఎంచుకున్న దారి కరెక్ట్గా లేదు. ఆ రోజు ఉత్తరాది అహంకారం గురించి మాట్లాడారు.
కానీ ఈరోజు దక్షిణాది నాయకులు కొందరు కేంద్రం మెడలు ఉంచుతామని మాట్లాడతారు, కానీ ఇక్కడికి వచ్చి ఏమీ మాట్లాడలేరు, వాళ్ళకి భయం అన్నారు. నిజానికి భయం మీకు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్, ఆ రోజు మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు, కార్మికుల వైపు నిల్చొని మాట్లాడారు. కానీ అధికారం వచ్చిన తర్వాత మీ చేతిలో ఉన్న విషయాలు కూడా మీరు గాలికి వదిలేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక స్లోగన్ ఆ రోజు మీరు తీసుకొని పొలిటికల్ మైలేజ్ సంపాదించారు. కానీ ఆ స్లోగన్ వెనకాల ఉన్న ఆంధ్రుల భావోద్వేగం ఎలాంటిది, దానికి అర్పించిన బలిదానాలకు గౌరవం ఏది, వీటి గురించి అసలు మీకు ఆలోచన కూడా లేదు అధికారం వచ్చాక. ఎందుకంటే ప్రకాశం జిల్లాలోని గనులు విశాఖ స్టీల్ ప్లాంట్కి అలాట్ చేయడం గురించి మీకు అవగాహన లేదు అని అయితే నేను అనుకోను. కానీ మీరు జిందాల్ అనే ఒక ప్రైవేట్ సంస్థకి ఆ గనులను కేటాయించారు. అక్కడే మీ చిత్తశుద్ధి కనబడుతుంది. ఇక్కడ మీరు రాజకీయ నాయకుడిగా మారిపోయారు. మీ తోటి భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు ఏది చెప్తే అదే. మీకంటూ ఒక భావన లేదు, మీరేమీ ప్రశ్నించట్లేదు. వాళ్ళు ఏది చెప్తే దానికి ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడుతున్నారా? అంతేనా? ఇదేనా రాజకీయం? అధికారం వస్తే ఇదేనా మీరు చేసేది? ఆ రోజు నేను అధికారం లేకపోవడం వల్ల నేను ఏమీ చేయలేకపోతున్నాను అనే ఆవేదన మీలో కనిపించింది. అధికారం వచ్చిన తర్వాత మీరేమీ చేయట్లేదు. ఆ రోజు సుగాలి ప్రీతి అనే కేసుని మీరు బయటకు తీసుకొచ్చిన విధానం చాలా గొప్పగా ఉంది. ఆ రోజు మీరు ఏమన్నారు? మొదటి సంతకం ఈ కేసు మీదే నేను సంతకం పెడతాను అని అన్నారు. మీకు అధికారం వచ్చింది, ఆ పెన్ ఎక్కడ పోయింది, ఆ సంతకం పెట్టడానికి ఉపయోగించే పెన్ ఎక్కడ పోయింది అని ఆ సుగాలి పార్వతి గారు ఆ తల్లి అడుగుతున్నారు. దానిపై ఈరోజు మీరు ఏమంటారు? నేను ఆ రోజు పోరాటం చేయడం వల్లే మీకు రావాల్సిన ల్యాండ్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటున్నారు. అవి బెనిఫిట్స్ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అవి బెనిఫిట్స్ కాదు, వాళ్ళకి స్వతహాగా రావాల్సిన హక్కు, వాళ్ళకి సాంత్వన, అది గవర్నమెంట్ ఇచ్చే సాంత్వన. న్యాయం ఎక్కడ? సాంత్వన కొంతకాలం వరకు మాత్రమే, న్యాయము చిరకాలంలో నిలిచిపోతుంది. అలాంటి న్యాయం గురించి మీరు మాట్లాడట్లేదు. ఆ రోజు చాలా గట్టిగా గలమెత్తి మాట్లాడారు మీరు, కానీ ఈరోజు ఆ విషయం గురించే మాట్లాడట్లేదు. సో ఇలా రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత మీరు చాలా విషయాల్లో రాజకీయం కోణంలోనే చూస్తున్నారు, కానీ ప్రజల ఉద్వేగం ఏంటి, ప్రజల ఉద్దేశాలు ఏంటి, ఏది నిజం ఏది న్యాయం అనే వైపు చూడట్లేదు. అది రాజకీయంగా నాకు కలిసి వస్తుందా లేదా, దీని మీద మాట్లాడితే నాకు ఉపయోగపడుతుందా లేదా, నా అధికారం నిలబెట్టుకోవడానికి నాకు ఇది అవసరమా కాదా, ఈ యాంగిల్లో మాత్రమే ఒక రాజకీయ నాయకుడిగా మారిపోయారు. పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగా అన్నట్టు పూర్తిగా రాజకీయ నాయకుడిగా మారిపోయిన ఒక మాజీ నాయకుడు, ఒక మాజీ కథానాయకుడిగా మిగిలిపోయారు. గొంగళ పురుగు చాలా రోజులు కష్టపడి సీతాకోక చిలుకగా మారుతుంది. సీతాకోక చిలుకులా ఉండే మీరు ఈరోజు ఒక గొంగళ పురుగు, రాజకీయ గొంగళ పురుగుగా మారిపోయారు అని చెప్పడానికి చాలా బాధగా ఉంది. ప్రశ్నించడానికే ప్రజల్లోకి వచ్చిన వ్యక్తిని ప్రశ్నించడమే మర్చిపోయిన వ్యక్తిగా ఈ రాజకీయాలు మార్చేస్తాయని ఆ రోజు అనుకోలేదు, ఈ రోజు నమ్ముతున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ సందీప్ రుద్రాక్షుల సైనింగ్ ఆఫ్.